దుబాయ్లో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. పాకిస్తానీ వ్యక్తి ఇద్దరు తెలంగాణకు చెందిన వారిని దారుణంగా నరికి చంపగా మరో ఇద్దరిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. మృతి చెందిన వారిలో ఒకరు నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన అష్టపు ప్రేమ్ సాగర్ కాగా మరొకరు నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ అని వారి సహోద్యోగులు తెలిపారు. గాయపడిన ఇద్దరు వ్యక్తులు కూడా తెలుగు వారేనని తెలుస్తోంది. మృతులు గాయపడిన వారితో పాటు ఈ ఘాతుకానికి పాల్పడిన పాకిస్తానీ వ్యక్తి కూడా దుబాయ్లోని ఒక ప్రఖ్యాత బేకరీలో పనిచేస్తున్నారు. పని ఒత్తిడి, ఇతర వ్యక్తిగత కారణాలతో పాటు మత విద్వేషం కూడా ఈ దారుణానికి దారితీసిందని ప్రాథమికంగా భావిస్తున్నారు. నా పేరు భవానీ, మా భర్త పేరు సాగర్. మా భర్త దుబాయ్లో ఉంటాడు. మా భర్త బేకరీలో చేస్తాడు, దుబాయ్లో బేకరీలో చేస్తాడు. అయితే పని చేయంగా ఒక పాకిస్తాన్ అతను అల్లా అక్బర్ అనుకుంటా దాడి చేయడానికి వచ్చిండు. అయితే పొడడానికి వస్తే మా సారు వాళ్ళ బావ ఇద్దరు ఉరికిండు. ఉరకంగా వాళ్ళ బావ కింద పడిపోయిండు. ఆయనని మీద కుసుండి పొడిచి చంపేసిండు. మా సారు పారిపోయి ఆఫీస్ రూమ్లోకి పోయి మేడంలకు వాళ్ళకు చెప్పిండు సారు. ఇప్పుడు వీళ్ళు ఇట్లా హిందువులని ఇట్లా చంపేస్తే మరి రేపటి నాడు అందరూ ఇప్పుడు పుట్టబట్టకే పోతుంది కదా సార్. మరి రేపటి నాడు అందరు ఇట్లనే పోతుంటే మరి అందరిని ఇట్లనే చంపేస్తుంటే మరి హిందువులకు రక్షణ ఏది సారు? మీరే చెప్పాలా. మా భర్త ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. మీరు ఏదన్నా ఏం కాకుండా మీరు కొంచెం చర్య తీసుకోండి సార్. మా సారు ఇప్పుడు దేశం ఆరమూరికి వచ్చేటట్టు కొంచెం చేయండి సార్. మీకు దండం పెడతా. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు అవుతుంది మా సారు పని డ్యూటీలా చేయంగానే ఈ ఘటన అయింది సారు. కొంచెం అయితే మా సారు కూడా ఆయన చేతులు జిక్కుతుంది సార్. సార్ 18 ఏళ్ళు అవుతుంది మా బామ్మది పోయి. 18 ఏళ్ళు అవుతుంది. మా బామ్మది కొద్దిగా గాయాలైన ఇద్దరు ఆల్రెడీ డెడ్ అయ్యారు. అయితే తప్పించుకొని పోయేటప్పుడు అతనికి కాలుకు తట్టి అలా పడిపోతే అతన్ని కూడా మర్డర్ చేసేసారు. బయటకు వచ్చేసినాక అక్కడనే డెడ్ అయిపోయాడు. మా బామ్మది కూడా షాక్ అయిపోయాడు. అతను కూడా కొద్దిగా చిన్న గాయాలైన హాస్పిటల్ ఉన్నాడు. హాస్పిటల్ నుంచి 2 గంటలకు ఇంటికి వచ్చినప్పుడు కూడా అతను కూడా టెన్షన్ ఉన్నాడు. బతకదానికి పోయినాము. బతకదానికి పోయిన తర్వాత మనకు ఈ పరిస్థితి వస్తే బయట దేశం పోవడానికి ఎట్లా భయం పడతారు, ఎట్లుంటుంది, భయం పడతారు. ఇప్పుడు పోదానికి మనకి ఇక్కడ దిక్కు లేకనే పోతున్నాం. అడిగి ఇక దిక్కున్న అంతా మేము నైట్కి పోతుంటుంది. ఆడు పోయినప్పుడు కూడా అదే మాట మాట్లాడుతూ ఆడడానికి మంచిగా లేకనే ఇప్పుడు ఇది వచ్చి నర్మం పెట్టింది. ఇది బాధపడుతుంది. కంపల్సరీ కఠినమైన చర్యలు తీసుకోవాలా. ఎలాంటి ఇసుంటి ఇంకొకళ్ళకి ఎదురులకు కూడా జరగద్దు అని బంగాసు ప్రభుత్వం కండిషన్ మాట్లాడాలి. సోన్ గ్రామానికి చెందినటువంటి ఆస్టం ప్రేమ్ సాగర్ తండ్రి ఫకీర్ అతను శుక్రవారం రోజున దుబాయ్లో హత్య గావించబడ్డాడు. పాకిస్తానీలు అతన్ని హత్య చేసినారు. శుక్రవారం నాడు తెలిసింది కానీ ఆ కుటుంబంలోనే అప్పటికే విషాదంలో మునిగిపోయి ఉన్నది. ఆ కుటుంబంలో ప్రేమ్ సాగర్ యొక్క నాయనమ్మ బుధవారం నాడు చనిపోయింది. గురువారం నాడు అన్ని కార్యక్రమాలు చేసినారు. అదే సమయంలో ఆ ప్రేమ్ సాగర్ యొక్క బావ యాక్సిడెంట్ అయ్యి అతను కూడా శుక్రవారం నాడు నిజామాబాద్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. బాగా ఆయన కూడా కండిషన్ సీరియస్గా ఉంది. కుటుంబ సభ్యులందరూ ఇక్కడ సోన్లో వదిలిపెట్టేసి నిజామాబాద్లో వాళ్ళ బావను పట్టుకొని ఉన్నారు. ఈ వార్త పిడుగులాగా వాళ్ళ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసేసింది. ఆ కుటుంబంలో ఇప్పుడు పెద్ద దిక్కు అయినటువంటి ఈ బాబును కోల్పోవడంతో ఆ కుటుంబం తోయని స్థితిలో ఉంది. అందుకే మేము గ్రామస్తుల సహకారంతో అతనికి పాస్పోర్టు, జిరాక్స్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవన్నీ పంపించడం జరిగింది. అతను కూడా దుబాయ్లోని ఎంబాసీతో మాట్లాడడం జరిగింది. త్వరలోనే అక్కడ ఉన్నటువంటి ప్రేమ్ సాగర్ యొక్క భౌతికాయాన్ని ఇక్కడికి సోన్ గ్రామానికి తీసుకువచ్చే ఏర్పాట్లు కూడా మా గ్రామస్తుల తరఫున మేము చేస్తున్నాము.
దుబాయ్లో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. పాకిస్తానీ వ్యక్తి ఇద్దరు తెలంగాణకు చెందిన వారిని దారుణంగా నరికి చంపగా మరో ఇద్దరిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిషోర్ అందిస్తారు. ఈ శుక్రవారం జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ దారుణమైన అదే సంబంధించి ఒక వెహికల్ జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఒక పాకిస్తాన్ సంబంధించిన అటు తెలంగాణకు సంబంధించిన వ్యక్తులపై మూకుపై కత్తితో దాడి చేసినట్టు తెలుస్తుంది. ఈ దాడిలో అటు నిర్మల్ జిల్లా సోనుకు చెందిన ప్రేమ్ సాగర్, అలాగే జగిత్యాల జిల్లా ధర్మపూర్ కేంద్ర శ్రీనివాస్ అనే ఇద్దరు కూడా అక్కడికక్కడే మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా మరో ఇద్దరు ఇటు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పొచ్చమకరకు చెందిన సాగర్ అనే వ్యక్తి తీవ్ర గాయాలయ్యారు. తీవ్ర గాయాలు కావడంతో అటు ఆసుపత్రికి తరలించి అతన్ని చికిత్స చేస్తున్నట్టు కూడా అందిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ కుటుంబ సభ్యులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే క్షేమంగా సాగర్ ను ఇంటికి ఇటు ఇండియాకు తరలించాలని కూడా అటు కుటుంబ సభ్యులు కోరుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి మాత్రం పూర్తి వివరాలు అయితే తెలియలేదని చెప్పవచ్చు. ఇది ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఇటు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సాగర్ ను ఇంటికి తీసుకురావాలి అని కోరుతున్నారు. అంతేకాకుండా చనిపోయిన మృతులకు సంబంధించి ప్రేమ్ సాగర్ తో పాటు శ్రీనివాస్ సంబంధించిన మృతదేహాలను కూడా ఇటు ఇండియాకు తరలించాలని మాత్రం కుటుంబ సభ్యులు కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ కిషోర్.